సౌభాగ్య సమృద్ధిగా ఉన్న అయోధ్య రాజ్యం ధర్మాత్ముడైన దశరథ మహారాజు పరిపాలిస్తున్నాడు. ఉదయం సూర్యకాంతిలో రాజమహల్ బంగారు వెలుగుతో మెరిసిపోతుంది. ప్రతి ఉదయం శంఖనాదాలు నగరమంతా మార్మోగుతుంటాయి. ఆ బంగారు వైభవం వెనుక రాజు హృదయంలో మాత్రమొక లోపముంది. అఖండ సుఖసంపదల మధ్య ఆయనకు వారసుడు లేరు అనే ఆలోచనతో దశరథుడు నిరాశతో నిండిపోయాడు. ఒకరోజు మహర్షి వశిష్ఠుడు రాజుని సమీపించి ఆయనకు ఒక సలహా ఇచ్చారు. ఓ మహారాజా, పుత్రకామేష్టి యజ్ఞం చెయ్యుము, దేవతలే నీకు సంతానం ప్రసాదిస్తారు అని చెప్పారు. ఆ మాటలతో రాజు హృదయంలో ఆశ వెలిగింది. రాజభవనం ప్రాంగణం పవిత్ర యజ్ఞవేదికగా మారింది. ఋత్వికులు మంత్రాలు జపిస్తున్నారు. పవిత్ర అగ్నిజ్యోతులు ఆకాశానింటున్నాయి. దశరథుని భక్తి ఆకాశాన్ని తాకింది. యజ్ఞం తుదిగట్టానికి చేరుకున్నప్పుడు అగ్నిజ్యోతుల మధ్యనుంచి ఒక ప్రకాశమాన దివ్యవస్తువు ప్రత్యక్షమైంది. ఆయన చేతుల్లో బంగారు పాత్రలో దివ్య పాయసం మెరిసిపోతుంది. దివ్యుడు అన్నాడు, ఓ రాజా, ఈ దివ్యపాయసం నీ రాణులకు ఇవ్వుము. వారికి పుత్రులు జన్మిస్తారు. వారు ధర్మాన్ని స్థాపించి దుష్టులను నాశనం చేస్తారు. దశరథుడు భక్తితో ఆ పాత్ర స్వీకరించాడు. దివ్యవరం లభించిందనే వార్త అయోధ్య అంతటా వ్యాపించింది. ప్రజలు ఆనందోత్సాహంతో నిండిపోయారు. డప్పులు మోగాయి, పూలవర్షం కురిసింది. కాలచక్రం ముందుకు సాగింది. కౌసల్యాదేవికి శ్రీరాముడు జన్మించాడు. ఆ సుమిత్రదేవికి లక్ష్మణుడు, శత్రుఘ్నుడు జన్మించారు. కైకేయకి భరతుడు పుట్టాడు. రాజమహల్ అంతా ఆనంద కిలకిలలతో మార్మోగింది. అయోధ్యలో ఉత్సవమే ఉత్సవం.